హాయ్ అండి, అందరూ బాగున్నారండి? నేను బాగున్నానండి. నేనండి పల్లెటూరు లక్ష్మిని. ఈరోజు వండే వంట ఏంటంటే అండి, పచ్చిరొయ్యలు బిర్యానీ చేస్తున్నానండి కొయ్యట వాళ్ళకి. ఉల్లిపాయలు, బిర్యానీ ఆకు, టమాటా, స్టార్ పువ్వు, వంకాయలు, లాలిక్కాయలు అన్నీ వేసానండి. ముందు తర్వాత పచ్చిరొయ్యలు ఉడకబెట్టేసి పక్కనే పచ్చిరొయ్యలు కూడా వేసానండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ తురుముకున్నానండి. తురుముకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కొయ్యట వాళ్ళకండి కలవ చేస్తున్నాను, పచ్చిరొయ్యల కలవ. మళ్ళీ సీదించండి. ధనియాల పౌడర్, మిరియాల పౌడర్, కొయ్యట వాళ్ళ కారం, బిర్యానీ మసాలా వేసేస్తున్నానండి. టమాటా మజ్జూన్ ప్యాకెట్ వేస్తున్నాను, సగం ప్యాకెట్. అంటే ఇలా కారం వేసుకోరు కదా, టమాటా మజ్జూన్ వేసినడికి కారంలాగా ఎర్రగా వస్తుంది టమాటా పేస్ట్ మజ్జూన్. ఉల్లిపాయలు మగ్గేటప్పుడు ఉప్పు వేసాను, ఉప్పు వేయలేదు, చప్పగా వాసన వస్తుంది, వేస్తాను. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసేస్తున్నాను. మగ్గేటప్పుడు వేస్తేనే బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది, రుచిగా కూడా ఉంటుంది. ఇప్పుడు రైస్ వేస్తున్నాను. రైస్ వేసి మసాలాలన్నీ పట్టేటట్టు కలపాలి. అంటే కొంచెం లేట్ అవుతుంది, నేనే కదా ఒక చేతితో వీడియో తీస్తున్నాను, ఒక చేతితో కదుపుతుంటే గిన్నె పొయ్యి మీద అటు ఇటు జరుగుతుంది. ఇంకో మనిషి వీడియో తీసే మనిషి ఉంటే బాగా నీట్గా తీయచ్చు. ఎంతలేండి, త్వరలో ఇండియాకి వెళ్తాను. ఇండియాకి వెళ్ళాక బాగా నీట్గా తీస్తాను వీడియోలు అయ్యి. అక్కడ మనకి ఇంటికాడ భయం ఉండదు. ఎలాగైనా తీసుకోవచ్చు మన ఇంటికాడ వీడియోలు. ఇంకొంచెంసేపు ఇలా మసాలా మగ్గాలండి. మగ్గాక నీళ్ళు వేస్తాను. ఇదిగోండి మగ్గింది. ఇప్పుడు వేడి నీళ్ళు వేస్తున్నాను. ఉప్పు చాలేదు, కొంచెం ఉప్పు వేస్తున్నాను. బాస్మతి రైస్ నీళ్ళు నానబెట్టాను కదా, ఎక్కువ వేసుకోకూడదు.
నానబెట్టిన బియ్యానికి. కొంచెం మగ్గాక కింద రేకెడతాను. సన్నమంట మీద ఉడకనిస్తాను. అయిపోయిందండి పనవ. ఇదిగో చూడండి, పచ్చిరొయ్యలు పలవ చేసేది. సరే అండి, మీకు నచ్చితే కనుక లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటా మాత్రం మర్చిపోతుంది. ఉంటానండి, బాయ్ అండి. సుభాష్ని గుడ్ బాయ్. గుడ్ బాయ్.